దేవుని నీతియుక్తమైన తీర్పు మరియు పాపం పట్ల ఆయన అసహ్యం చూపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా చూసినట్లయితే సోదమ ప్రజల ఘోరమైన పాపం. సోదమ గోమొర్రా నగరాల ప్రజలు ఎంతటి దైవభక్తి లేని స్థితిలో ఉన్నారో ఆదికాండం 19వ అధ్యాయం 4, 5, 9 వచనాల్లో వివరిస్తుంది. వారి పాపము దేవుని దృష్టికి ఎంత అసహ్యకరమో ఇది స్పష్టంగా చూపెడుతుంది. నైతిక పతనం ఎంత తీవ్రంగా ఉందో మనం గమనించగలం. రెండవది చూసినట్లయితే దేవుడు పాపాన్ని ఎప్పటికీ ఉపేక్షించడు. పాపం యొక్క జీతం మరణం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. దేవుడు పవిత్రుడు మరియు నీతిమంతుడు కాబట్టి ఆయన పాపాన్ని తీర్పు తీర్చక మానడు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఈ సంఘటన దేవుని న్యాయమైన తీర్పు ఒక స్పష్టమైన ఉదాహరణ. అది మనకు భయాన్ని కలిగిస్తుంది కానీ పశ్చాత్తాపం వైపు నడిపిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరును యేసయ్యని నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. యేసయ్య మార్గము, సత్యము, జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్.